కరీంనగర్లో అవినీతి అధికారులు ఇద్దరు ఏసీబీకి చిక్కారు. ప్యాడీ సెంటర్, నిర్వహణ సెంటర్లో తనకు రావాల్సిన 91 లక్షల కమిషన్ డబ్బుల కోసం పెద్దపల్లి జిల్లా ఓదీల మండలం చంద్రుతి గ్రామానికి చెందిన రాజు డీసీఎంఎస్ మేనేజర్ వెంకటేశ్వరరావును సంప్రదించగా 15 లక్షల లంచం డిమాండ్ చేశారు. దీంతో అతను చేసేదేమీ లేక ఏసీబీ అధికారులను సంప్రదించారు. వారి సూచనల మేరకు ఈరోజు డీసీఎంఎస్ కార్యాలయంలో ₹1,00,000 లంచం తీసుకుంటుండగా డీసీఎంఎస్ మేనేజర్ వెంకటేశ్వరరావు, క్యాషియర్ కుమారస్వామిలను ఏసీబీ అధికారులు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ₹1,00,000 నగదు సీజ్ చేశారు. ఫింగర్ ప్రింట్ టెస్ట్ రిపోర్ట్ కూడా పాజిటివ్ వచ్చింది. బాధితుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని వలపన్ని ₹1,00,000 లంచం తీసుకుంటుండగా మేనేజర్ వెంకటేశ్వరరావు, క్యాషియర్ కుమారస్వామిలను రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. వీరిద్దరిని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. నేను 2018-19 ఖరీఫ్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రం సెంటర్లు డీసీఎంఎస్ ద్వారా నడపడానికి నేను వచ్చి మేనేజర్ గారిని కలవడం జరిగింది. ఆ రోజు సారు మరి కమిషన్ మాత్రం ఖర్చు అంతా మీరే పెట్టుకోవాలి, 50% ఉంటుందని తెలియజేసిండు. ఓకే సార్ అని దానికి అంగీకారం చెప్పి గత 4 సంవత్సరాల నుండి సెంటర్లు నడుపుతూ ఉన్నాను. ఇప్పటికీ నాకు మొత్తం అప్పటి నుండి వాళ్ళు డిఎం ఆఫీస్ నుంచి మన కేడీసీఎంఎస్ ఆఫీస్ వాళ్ళకు చెక్ ద్వారానే అమౌంట్ వస్తుంది. ఆ వచ్చిన దాంట్లోకి వెళ్ళి న్యాయబద్ధంగా నాకు ఏదైతే 50% రావన్నో ఆ 50% ఇవ్వమని అడిగితే అట్లా కొన్ని రోజులు కాలయాపన చేశారు. 2 సంవత్సరాలు ఆగిన తర్వాత మళ్ళీ నువ్వు మందుల షాప్ పెట్టుకుంటేనే నీకు పైసలు ఇస్తాం, కానీ మందుల షాప్ పెట్టుకోకపోతే నీకు పైసలు ఇచ్చడం లేదని అన్నారు. సార్ ఇదేం పద్ధతి సార్, మీరు ఆ రోజు ఇచ్చిన కమిట్మెంట్ ఏంది, వచ్చిన పైసలకి వెళ్ళి చెరసగమని అన్నారు. మీ సంస్థ గుంచుకొని నాకు చెక్ రాసి సార్ అంటే నువ్వు ఏడే చెప్పుకుంటావో చెప్పుకో, నీకు ఇచ్చేది లేదు, మందులే తీసుకోలేకపోతే అన్నారు. ఆ తర్వాత నేను లైసెన్స్కి అప్లై చేసి తీసుకునేసరికి అదో కారణం